Hello everyone, once again a hearty welcome to our channel. As you are my extended family, I don't just hope but pray that you are all doing well. మీరంతా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. లైఫ్లో సక్సెస్ కోసం మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ సక్సీడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Actually, today I wanted to start by thanking all of you for the great response to my last video where I shared a useful tip for learning English using ChatGPT. I'm sure you must have already started using the tip and are seeing the benefits. In this video also, I will show you different ways to use ChatGPT to learn English. But before that, this is my humble request. Please don't keep these tips to yourself. Share this video with your friends and family who want to improve their English. Even if they had never considered learning English before, once they see how easily they can learn using ChatGPT, they will definitely become interested in learning English. And that is good for our society. The reason I mentioned the word society is because it is our societal issue. ఇది ఒక సామాజిక సమస్య. నౌవేడేస్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోవటం అనేది ఎంతమంది పిల్లల్ని, ఎంతమంది స్టూడెంట్స్ని, యూత్ని మెంటల్గా అఫెక్ట్ చేస్తుందో ఆలోచిస్తే చాలా బాధేస్తుందండి. ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివానండి. ఇంటర్మీడియట్ అమ్మాయి అంట, 10th వరకు తెలుగు మీడియంలో చదువుకుంది, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం. క్లాసెస్ అర్థం అవ్వట్లేదని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించి, అమ్మా నువ్వు ఇంగ్లీష్ మీడియంలోనే కాదు తెలుగు మీడియంలో కూడా చదువుకోవడానికి నీకు వెసులుబాటు కల్పిస్తామని ఏదో సలహా ఇచ్చి వచ్చారంట. ఇది మన దృష్టికి వచ్చిన ఒక సంఘటన. బట్ ఇలాంటివి ఎన్నో జరుగుంటాయి. మనకు తెలియకుండా ఎంతోమంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. ఇది ఒక సామాజిక సమస్య అండి. పర్యావరణ పరిరక్షణ అనేది ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అవేర్నెస్ కల్పించడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం, నేర్పించడం అందరి బాధ్యత. యు నో వాట్, everybody knows that the prominence of English is growing day by day, making it essential for everyone to learn. While learning English has become essential, teaching it has become, it turned into a big business. అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది, అదొక పెద్ద విషయం. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడితే ఈ వీడియోలో మేబీ దట్ ఈస్ నాట్ రైట్. బట్ many young people are missing out on numerous job opportunities just because they can't speak English fluently. ఏమండి, మన పిల్లలు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంకా ఇతర కోర్సులు అక్కడి వరకు రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఖర్చు పెట్టి ఉంటారు. అకార్డింగ్ టు అవర్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ప్రస్తుతం ఉన్నటువంటి మన విద్యా వ్యవస్థలో పీజీ లెవెల్ వరకు రావడానికి ఎంత కష్టపడి ఉంటారు, తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళని అక్కడి వరకు చదివించేందుకు. ఈరోజు కేవలం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు అనే ఒకే ఒక కారణంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం అనేది ఇది అసలు మంచి విషయం కాదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ సొసైటీ. పైగా మన పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. కేవలం ఇంగ్లీష్లో మాట్లాడట్లేదని వాళ్ళ నాలెడ్జ్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. This is not at all good for our society. That's why I encourage each and every one of you to use these tips to learn English. Let's spread the knowledge and help as many people as possible to learn English. So without any further delay, let's get into today's topic. Today's our topic is why translation is important. Why translation is important using ChatGPT. Right. When practicing English, our imagination or our thoughts always revolve around what we already know.
మన ఆలోచనలు ఎప్పుడు మనకు తెలిసిన విషయాల చుట్టే తిరుగుతూ ఉంటాయండి. సో అలాంటప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ కానీ లేదా కాంటెక్స్ట్ దే వోంట్ ఇమీడియట్లీ కమ్ టు అవర్ మైండ్. అలాంటప్పుడు మనకు వాట్సాప్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఏవైనా న్యూస్ ఆర్టికల్స్ షేర్ చేసినా లేదా మనకే ఇంగ్లీష్లో ఏదైనా చెప్పాలని అనిపించినా వాటిని చాట్‌జీపీటీలో ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు. ఓకే, I will now open a PDF of a newspaper, ఈనాడు ఏపీ. రైట్, చూడండి ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయో చూడండి మీరు. ఇలా చాలా ఆర్టికల్స్ ఉంటాయి కదా. ఆంధ్రప్రభ, ఇక్కడ చూడండి ఎన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయో చూడండి. వీటన్నింటినీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి ఒక నెల రోజుల్లోనే మీరు చాలా ఫ్లూయెంట్గా మారిపోతారండి. మన తెలుగులోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవటం ద్వారా ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేది చెప్తే అర్థం కాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒక ఆర్టికల్ ట్రాన్స్లేట్ చేసుకొని వీలైనన్ని సార్లు చదివి చూస్తే ప్రతిసారి మీకు అందులోని ఏదో ఒక గ్రామటికల్ ఆస్పెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, నౌ ఐ విల్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. వాట్ ఈస్ దిస్? నా మాట నమ్మండి, విధుల్లో. ఓకే, దెర్ ఈస్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్ హియర్. ఓకే, I will show you how to do this. ChatGPT చాలా మంచిదండి. మీరు ఎలా రిక్వెస్ట్ చేస్తే అలా మీకు హెల్ప్ చేస్తుంది. Now I will extract the text using Google Lens. Right here. నా మాట నమ్మండి, విధుల్లో చేరండి. I will select the text. ఇలా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ ఆప్షన్ కూడా ఉందండి. వాట్ హ్యాపెన్? ఐ థింక్ దట్స్ అన్ ఎర్రర్. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్. బట్ మనకి ట్రాన్స్లేషన్కు చాట్‌జీపీటీని ఉపయోగించడం చాలా మంచిది. లెట్ మీ కాపీ దిస్ టెక్స్ట్. చాట్‌జీపీటీని ఉపయోగిస్తే వాట్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ క్లారిఫైయింగ్ ఎనీ డౌట్స్ వీ మైట్ హ్యావ్. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే చాట్‌జీపీటీ క్లారిఫై చేస్తుందండి. సో కాబట్టి చాట్‌జీపీటీ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు రిక్వెస్ట్ చాట్‌జీపీటీ టు ట్రాన్స్లేట్ into English. Let's see how it responds. Please provide the text you would like translated into English. Fine. Now I will paste the text. Look at the translation. Within seconds అండి మీకు కావాల్సిన ట్రాన్స్లేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. బిలీవ్ మై వర్డ్స్ అండ్ రిటర్న్ టు వర్క్. బిలీవ్ మై వర్డ్స్ అనవచ్చు లేదా ట్రస్ట్ మై వర్డ్స్ అనవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు చాట్‌జీపీటీని వాడటం ఒక కళ. ఇదంతా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాట్‌జీపీటీని మీరు ఎలా రిక్వెస్ట్ చేస్తే అలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇంత పెద్ద ఆర్టికల్ కదా. మనకి ఇంగ్లీషే ప్రాబ్లం కాబట్టి మనకు తెలిసిన ఇంగ్లీష్లోనే మనం చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేస్తే, అంటే కొంచెం ప్రాపర్గా రిక్వెస్ట్ చేస్తే అది మనకు రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ టెక్స్ట్ ఒకవేళ మనకి డిఫికల్ట్గా ఉందనుకుందాం, అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందనుకుందాం, అప్పుడు గివ్ దిస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. లుక్ ఎట్ దిస్. దట్స్ ద మ్యాజిక్ విత్ చాట్‌జీపీటీ. చూసారా, సింపుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసింది. నెక్స్ట్, ఇది కొంచెం లెంగ్తీగా అనిపించిందంటే మేక్ ఇట్ బ్రీఫ్.
ఆర్ షార్టర్. చూడండి, షార్ట్ చేసేస్తుంది. హియర్ ఈజ్ ఎ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. చూడండి, షార్ట్ చేసింది. ఒకవేళ మీకు ఈ ఆర్టికల్లో ఏదైనా హార్డ్ వర్డ్ ఉందనుకోండి, ఆ హార్డ్ వర్డ్ని మీరు మీనింగ్ ఏంటని అడగొచ్చు. లేదా ఈ ఆర్టికల్లో ఏవైనా ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయా, ఉంటే వాటి మీనింగ్స్ ఇవ్వమని అడగొచ్చు. ఈడియమ్స్ ఉన్నాయా, ఉంటే వాటి మీనింగ్స్ ఉన్నాయా ఇవ్వమని అడగొచ్చు. మీరు ఎలా అడిగితే అలా చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఒకటి క్రియేట్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. రైట్. చూడండి ఎంత బాగా కాన్వర్జేషన్ ప్రిపేర్ చేసిందో చూడండి. అలాగే మీరు దీన్ని ఒక స్పీచ్ రాయమని రిక్వెస్ట్ చేయొచ్చు, ప్రిపేర్ అ స్పీచ్ అని రిక్వెస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఒక లెటర్ రాయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయొచ్చు యూజింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. ఇలా మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు అండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడని ఏదో పెద్ద హీరో చెప్తారు. ఆ డైలాగ్ నాకు గుర్తులేదు. బట్ మీరు చాట్ జీపీటీ వాడేటప్పుడు కూడా మీ ఫీలింగ్ అలాగే ఉండాలండి. ఎందుకంటే మీ క్రియేటివిటీ ఎంత బాగుంటే అంత బాగా యూస్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నానండి, మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలా అడిగితే అలాగా చాట్ జీపీటీ రెస్పాండ్ అవుతుంది. చాలా మంచిదండి. చాట్ జీపీటీ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో దీన్ని వాడటం మీద మనకు అవగాహన ఉండాలి. ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై మనకు ఒక అవగాహన ఉంటే కనుక మనం చాలా ఫాస్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. చూసారు కదా, ఎన్నో ఆర్టికల్స్ మనకు వీలైన ఆర్టికల్స్ మనం ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటండి, వై ట్రాన్స్లేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఈ టిప్ను ఉపయోగించుకొని ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఈ టిప్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికీ తెలియాలి ఇలాంటి మంచి టిప్స్. అందరికీ తెలిస్తే అందరికీ ఉపయోగం. సో బికాస్ వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మనం ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది. కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే అది మనకే ఉపయోగం. మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే అది మనం కూడా త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇతరులతో షేర్ చేసుకోండి. Okay friends, that's it for today. If you find this content worth sharing, please share it with as many people as possible. For more tips, don't forget to subscribe if you haven't already. Thanks for watching this video.